హలో ఫ్రెండ్స్, నేను మీ లడ్డా జడ్డా. ఇవాళ నేను మీకు చాలా సింపుల్గా సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్ తీసుకొని మనము పోపు గింజలు అంటే మన జీలకర్ర, ఆవాలు, మళ్ళీ కొన్ని ఎండుమిర్చిలు, ఎల్లిపాయలు వేసేసి మళ్ళీ ఆనియన్స్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి మనము కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదా అలానే వేసుకోవచ్చు, లేదంటే ఘాటు పెట్టుకొని వేసుకోవచ్చు పచ్చిమిర్చికి. ఆ తర్వాత సోరకాయ ముక్కలు, వంకాయ, బెండకాయ, మునక్కాయ ఇవన్నీ ఉంటాయి కదా మన క్యారెట్ సాంబార్లో ఏదైనా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేనేమో ఛానల్ పెట్టేసి మమ్మీకి వీడియో తీయని చెప్పేసి అంటే మమ్మీ ఏమో ముక్కలన్నీ ఒకటేసారి వేసాయంటే మెల్లగా ఒక్కొక్కటి వేస్తుంది. చూడండి ఎంతసేపు వేస్తుందో బామ్మ. అమ్మాయి వేసేసింది. ఇప్పుడు సాల్ట్ వేయాలి. ఇది మా మమ్మీ రెసిపీ. మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకుంటారు. పసుపు వేసేసి మిక్స్ చేసుకోవాలి మంచిగా. బెండకాయలు మీరు కావాలనుకుంటే అన్నీ ఒకటేసారి వేసుకోవచ్చు. మూత పెట్టేసి ఇవన్నీ ఒక 70% అంటే 50% లేదా 30% ఉడికితే చాలు. ఆ తర్వాత ఒక్కసారి కొంచెం ఒక 5 to 10 minutes ఉడకబెట్టేసుకొని మనము ఉడకబెట్టి పెట్టుకున్న పప్పు వేసేసాలి మంచిగా. మనం ఇలా ఉడకబెట్టిన పప్పు వేసుకున్నాం కదా, ఒక్కసారి మిక్స్ మంచిగా చేసుకోవాలి. ఆ పప్పు మంచిగా ఉడికిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఐటమ్ మనకి కరివేపాకు ముందే వేస్తారు కానీ మా మమ్మీ లాస్ట్ వేస్తుంది. ఎందుకంటే కరివేపాకు ఫ్లేవరు లాస్ట్లో వేస్తే జర ఫ్లేవర్ మంచిగా వస్తుంది అని చెప్పేసి. మంచిగా ఉడికిన తర్వాత కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఐటమ్ చింతపండు నీళ్ళు. అంటే మనము ఆ సాంబార్లో పులుపు కావాలనుకుంటాం కదా, సో దానికోసం చింతపండు వాటరు వేసిన తర్వాత ఒక 10 to 15 minutes మంచిగా ఉడకబెట్టుకొని తీసుకుంటే చాలు. ఇది అండి సాంబార్.